ఓం నమః శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః ఓం వజ్రణకాయ విద్మహే తీక్ష్ణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 12 సంవత్సరముల తర్వాత శుక్ర భగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ 20వ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది. అక్కడ విశిష్టత ఏమిటయ్యనగా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం, అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి. 16/5/2024 నుండి 31/5/2024 వరకు కుంభరాశి వారికి 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వగృహంలో గురువుతో కలిపి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, విశేషమైనటువంటి శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములను కలిపితే కుంభరాశి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారధులు కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. రాశిలోనే శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉన్నంత వరకు, ఆధ్యాత్మికంగా ఉన్నంత వరకు మీ యొక్క విజయాల్ని ఎవడు ఆపలేడు అని చెప్పి గమనించగలగాలి. అదే ధర్మబద్ధంగా లేకపోవడం, సరైన సమయానికి తిండి తినకపోవడం, సరైన కాల సమయంలో వ్యాయామం లేకపోవడం, సరైన కాలంలో టైం పంక్చువాలిటీ ఎప్పుడైతే లేనటో అపజయానికి మొదటి మెట్టు ఇదని చెప్పి గమనించాలి. సకాలంలో తిండి తినకపోతే వ్యాధులు, సకాలంలో పనిచేయకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ బదులు డిమోషను, సరైన కాల సమయంలో వ్యాయామం చేయకపోతే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్ట పరిస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి, పెరాలసిస్ లాంటివి, షుగరు, థైరాయిడ్ లాంటి దీర్ఘకాలికమైన చర్మ సమస్యలు, స్కిన్ డిసీజ్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటిలో పోసి కరిగించి కాలభైరవుడికి అభిషేకం చేసుకోవడం వలన కాలమంతా తిరగబడ్డ కాలమంతా కూడా మీకు అనుకూలించే కాలంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. తృతీయంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో, అక్కాచెల్లతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో ఎంతో జాగ్రత్త అవసరం. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురువు, అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి అవడం 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు వృషభ రాశిలో స్వక్షేత్రకంగా ఉంటూ గురువు చేత కలిసి ఉండడము ఒక రకమైన యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. కాకపోతే అర్ధాష్టమ గురువు, అర్ధాష్టమ రవి చేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథుల యందున ఎలాంటి శుభ కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దూరవాయు జల ప్రయాణాలు ఆటంకాలు, డబ్బులు ఇస్తే తిరిగి రావు, పోలీస్ స్టేషన్లు, గొడవలు, ఒకవైపు ఈ శని యొక్క సంచార స్థితి కారణం వలన అర్ధాష్టమ రవి కారణం వలన అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతున్నారు. ఇలాంటి కాల సమయంలో సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం వలన ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి. అంతా మంచే కలుగుతుంది. అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత
పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా మీకు రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే పైన గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా నువ్వు స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు, హిందూ ధర్మాన్ని కాపాడగలరు.